వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఫస్ట్ 'పుష్ప ది రేస్' సినిమా చూసాం. అలాగే 'పుష్ప ది రూల్ 2లో చూసాం. 'పుష్ప ది ర్యాంపేజ్ 3లో చూడబోతున్నాం. అయితే నేను 'పుష్ప 3' స్టోరీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి ముందు ఈ పార్ట్ 1, పార్ట్ 2 దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో, పార్ట్ 1లో మనందరికీ తెలుసు 'పుష్ప' అనే వ్యక్తి ఒక చెప్పకూడదు. ఒక ఉంచుకున్న ఆమెకి పుట్టిన మనిషి. సో, తనకి ఒక ఐడెంటిటీ లేదు. దాన్ని సంపాదించడం కోసం 'పుష్ప 1లో మొత్తం కూడా ట్రై చేస్తాడు. అదే క్రమంలో ఒక హీరోయిన్ అనుకోకుండా పరిచయం అవుతుంది. తను చూసి తను ఇష్టపడి తను పెళ్లి చేసుకుంటాడు. లాస్ట్‌లో ఈ స్మగ్లింగ్‌కి బాగా అలవాటు పడతాడు. దాని మీదే సంపాదించడానికి మొత్తం పూర్తిగా ప్రయత్నిస్తాడు. అదే టైంలో అక్కడికొచ్చే ఒక ఆఫీసర్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొడవైతే జరుగుతుంది. వాళ్ళ ఈగోలు కూడా హర్ట్ అయితాయి. సో, అక్కడితో సుకుమార్ గారు 'పుష్ప 1ని ఎండ్ చేశారు. సో, 'పుష్ప ది రూల్' ఇది 2. సో, ఇందులో ఏంటంటే సో, మొత్తం గూడా సంపాదిస్తాడు. ఎర్రచందనం మొత్తం గూడా సంపాదిస్తాడు. సో, దాన్ని ఎట్లా దాచి ఉంచాలి? విదేశాలకి మొత్తం గూడా ఎట్లా రూల్ చేయాలి? ఇదంతా గూడా కథ నడుస్తుంది. సో, అంటే 'పుష్ప 1తో పోల్చుకుంటే 'పుష్ప 2' కొంచెం ల్యాగ్ అనే కనిపిస్తుంది. ఎందుకంటే 'పుష్ప 2లో' ముఖ్యంగా శ్రీవల్లికి సంబంధించిన ఒక చిన్న ఇష్యూ అండ్ ఇంకొకటి ఇంటి పేరు. దీని గురించే ఎక్కువగా ఉంటుంది. అసలు సినిమా అంతా కూడా ఇంటి పేరు గురించే ఉంటుంది. ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఆ ఇంటి పేరేంటంటే మొల్లేటి. సో, ఈ మొల్లేటి దాని గురించి కూడా చెప్తా. ఇదొక క్యాస్ట్‌కి సంబంధించిన నేమ్ ఇది. ఇది అమలాపురం దగ్గర మట్టపూర్ అనే గ్రామంలో ఉన్న ఎక్కువగా ఉండే నేమ్. చాలా మందికుండే సర్‌నేమ్ ఇది. అండ్ మీ అందరికీ బాగా తెలుసు సుకుమార్‌ది కూడా మట్టపూర్ దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడి నుంచే ఈ నేమ్‌ని తీసుకున్నారని చాలామంది చెప్తున్నారు. అండ్ 'పుష్ప' నిజంగా రియల్ స్టోరీనా? రియల్‌గానే ఒక వ్యక్తి ఇలా ఉన్నాడా? లేకపోతే సుకుమార్ గారే కావాలని క్రియేట్ చేశారా? సో, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మొత్తానికి 'పుష్ప 2లో' శ్రీవల్లి ఒక సీఎంతో ఫోటో అడుగుతది. మా ఆయన ఇంటికొస్తే ప్రతి ఒక్కరికి నేను చూపించుకోవాలని చెప్పేసి ఒక ఫోటో అడుగుతది. అండ్ తమిళ్ క్యారెక్టర్ ఆ పాత్ర పోషించారు అందులో. అయితే దానికి ఆయన ఒప్పుకోడు. నేను ఒక స్మగ్లర్‌తో ఫోటో ఎందుకివ్వాలి? నేను ఇవ్వనని చెప్పేసి ఆయన అట్లా చెప్తాడు. అయితే 'పుష్ప' ఒక డైలాగ్ కూడా ఉంటది ట్రైలర్‌లో. ఏంటంటే పెళ్ళాం మాట వింటే ఎట్లుంటదో ఈ జనానికి చూపిస్తా అని చెప్పేసి. నిజానికి అదే చూపిచ్చాడు. సో, అంటే తన దగ్గరున్న ఎర్రచందనం అంతా కూడా ఒకేసారి అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. దాదాపు దాన్నంతా అమ్మేస్తే ఒక 5,000 కోట్లు వస్తాయని చెప్పేసి ఆహ్, రావు రమేష్ గారు ఒక ఎంపీ పాత్రలో ఉన్నారు. ఆయన చెప్తారు. సో, రావు రమేష్ గారిని సీఎం చేయాలి. ఒక డేట్ కూడా చెప్తాడు. పలానా డేట్ సీఎం మా ఇంటికి భోజనానికి వస్తానన్నాడని చెప్పేసి. సో, ఆ డేట్ లోపు ఆ ఎర్రచందనం అంతా కూడా అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చేసి చెప్పిన డేట్‌కి సీఎంని చేసేస్తాడు రావు రమేష్‌ని. సో, ఫోటో తీసి ఇంట్లో పెడతాడు. సో, అక్కడి వరకు మొత్తం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇక్కడి వరకు నడిచింది. అండ్ ఈ స్టోరీలో కొంచెం ల్యాగ్ ఎక్కువొచ్చింది. ఏంటంటే లేనిపోనియన్ని కూడా కావాలని తీసుకొచ్చారు. అది అందరికీ తెలిసిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే అల్లు అర్జున్ గారు లేకపోతే సినిమా లేదని క్లియర్‌గా సో, ఈ 'పుష్ప 2లో' జాతర సీన్ చాలా హైలైట్ అది. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతిలో మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి బాగా ఫేమస్ అంటూ వింటూ ఉంటాం. కాకపోతే తిరుపతిలో ఈ గంగమ్మ తల్లి అన్న అమ్మవారు కూడా చాలా ఫేమస్ అంట. నాకు రీసెంట్‌గానే తెలిసింది దీని గురించి సెర్చ్ చేస్తే. సో, ఆ జాతరకి చాలామంది లక్షల్లో జనాలొస్తారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా ఆ జాతర చేస్తారని తెలిసింది. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే యాక్చువల్‌గా ఇది చెప్పకూడదు. అంటే సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొద్దు. చూసిన వాళ్ళు ఒకసారి మీకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. సో, అంటే ఈ జాతరలో అసలు అల్లు అర్జున్ ఎందుకు ఒక అమ్మవారి గెటప్ వేస్తాడు? గంగమ్మ తల్లి గెటప్ ఎందుకేస్తాడంటే, సో, వాళ్ళ ఆవిడ అప్పుడే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకుంటాడు. సో, మనసులో ఒకటి అనుకుని అదంతా కూడా వేషమంతా వేసి ఆట ఆడితే కోరుకున్నది జరిగిద్దని చెప్పేసి ఆ వేషం వేస్తాడు. అదేంటంటే అంటే అప్పటి వరకు కూడా 'పుష్పకి' ఒక ఇంటి పేరు అనేది లేదు. పుష్పరాజ్ అంతే, అంతవరకే. సర్‌నేమ్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఎవరు అదంతా కూడా లేదు. అయితే ఒక ఆడబిడ్డ పుడితే తనని వేరే ఇంటి వాళ్ళకిచ్చి పెళ్లి చేయొచ్చు. సో, అప్పుడు ఆ ఇంటి పేరు వస్తది. అదే మగబిడ్డ పుడితే నాలాగే ఉండాలి, వాడికి ఇంటి పేరు రాదని చెప్పేసి ఒక చిన్న కోరికైతే కోరుకుని ఆ రకంగా డాన్స్ ఆడతాడు. సో, అంతా కూడా అనిపించింది. అంటే ఆ డైలాగ్ కూడా అనిపించింది. నిజానికి ఆడపిల్ల పుడితే వేరే వాళ్ళ ఇంటికిస్తే ఇంటి పేరు మారుతుంది. అంటే ఒక ఇంట్లో పుట్టిన వేరే ఇంటి వాళ్ళకి ఇచ్చినా గానీ ఆ ఇంటి పేరు అయితే మారుతుంది. సో, ఇది హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి ఇంకా చెల్లి కోసం పుష్పరాజు ఏం చేశాడు, ఆ లాస్ట్‌లో ఆ ఫైట్. సో, 'పుష్ప 1లో' కూడా ఈ రకంగానే ఉంటది ఫైట్. తనకి తలకి మాస్క్ కట్టేస్తారు. ఇందులో ఏంటంటే మొత్తం కాళ్ళు, చేతులు మాస్క్ పెట్టేసి
ఇంక వదిలేస్తే ఇంకా పుష్ప ఎట్లా తప్పించుకున్నాడు, ఎట్లా ఫైట్ చేశాడు అనేది ఇందులో చూపిస్తారన్నమాట. అండ్ పుష్ప 3 ది ర్యాంపేజ్. సో దీని గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న పాయింట్ మాట్లాడతా. ఈ పుష్ప 2 స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్‌లో మనకి ఆహ్, జ జపాన్ అనుకుంటా. జపాన్‌లోకి వెళ్ళి మొత్తం నాకు కావాల్సిన డబ్బులు నేను తీసుకునేంత వరకు ఎక్కడికైనా సరే వెళ్తానని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఆ సముద్రంలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత అక్కడి నుంచి పుష్ప 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టోరీ బ్యాక్‌కెళ్తుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో నాకేమనిపిస్తుందంటే పుష్ప 3 ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందంటే పీఎంకి సంబంధించిన కొడుకుని పుష్పరాజ్ చంపేశాడు. వద్దన్నా సరే చంపేశాడు. సో తర్వాత పుష్ప 2 ఎండింగ్‌లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది. షెకావత్ ఒక బాంబ్ బ్లాస్ట్ పేల్చాడు. సో వీళ్ళందరి నుంచి ఎలా ఎదుర్కోవాలి, వీళ్ళందరి నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి, ది ర్యాంపేజ్‌లో మనకి క్లియర్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అండ్ నాకైతే పెద్దగా ఇందులో పెద్ద స్టోరీ ఉంటుంది అనిపించట్లే. అంటే సీన్స్ ఏయన్నా అల్లు అర్జున్ గారిని పెట్టి హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ఆ పాత్రలు చేయడం వల్లే పుష్ప 2కి ఒక మంచి నేమ్ వచ్చింది. లేకపోతే అసలు పుష్ప 2 అసలు ఎవరు కూడా బుక్ చేసుకోరు, ఎవరు కూడా చూడరు. నేనైతే క్లారిటీగా చెప్తా. సో అంటే స్మగ్లింగ్కి అలవాటు పడిపోయాడు పుష్పరాజ్, అడవిని అమ్మేస్తున్నాడు. సో దీని నుంచి బయటపడాలి. సో పుష్ప 1లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, నువ్వు చేసింది చాలా తప్పు పుష్ప, ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటావు, ఇది చాలా పెద్ద మోసం, ఆ రోజు నీకు వస్తుందని చెప్తాడు. దాని తర్వాత అతను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. సో అంటే ఆ పాత్ర చేసింది ఒక మంచి యాక్టర్, తన పేరు నాకు తెలీదు, ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ది ర్యాంపేజ్కి దేవరాకి నేను లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే దేవరా మూవీలో ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ స్మగ్లింగ్ చేస్తాడు. సో దాని నుంచి ప్రజల్ని కాపాడాలి, ఇంకా స్మగ్లింగ్ ఎవరో చేయకూడదని చెప్పేసి ఎవరు స్మగ్లింగ్కి వెళ్ళినా వాళ్ళని చంపేస్తాడు. ముందు అందరికీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తాడు, మాట వినకపోతే వెళ్ళి చంపేస్తాడు. అలా దేవర మొత్తం సముద్రం మీదకి వెళ్ళిపోతాడు ఆ స్మగ్లింగ్ ఆపడానికి. సో ఇక్కడ కూడా పుష్పరాజు ఈ స్మగ్లింగ్ ఆపడానికి ఇప్పటివరకు దాని మీదే సంపాదించి దాని మీదే పేరు తెచ్చుకున్న పుష్పరాజు స్మగ్లింగ్ని పూర్తిగా ఆపేయడానికే అడవికి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే పుష్ప ది రూల్ అని చెప్పేసి ఫస్ట్లో మనకు ఒక ట్రైలర్ వచ్చింది. పుష్ప తప్పించుకుని పోలీసుల నుంచి తప్పించుకుని అడవికి పారిపోయాడు, పుష్ప కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పేసి, అలాగే పుష్ప చాలా మంచి పనులు చేశాడు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే అడవికి వెళ్ళిపోయిన పుష్ప పోలీసులను కానీ లేకపోతే వేరే వాళ్ళని కానీ వాళ్ళని ఫైట్ చేయడం పెద్ద ఇదేం కాదు. కాకపోతే పుష్పరాజు ఏంటంటే అడవిని కాపాడాలి. సో చాలామంది చెప్తున్నారు కదా ఇలా స్మగ్లింగ్ చేయడం ఇవి చూపించడం కరెక్ట్ కదని. సో నాకేమనిపిస్తుంది అంటే సుకుమార్ గారు ఇక్కడ ఈ పాయింట్ తీసుకుని పుష్ప ది ర్యాంపేజ్లో చూపించబోతున్నారు అనిపిస్తుంది. సో అంటే ఒకవేళ ఇదే చూపిస్తే కనుక దేవరాకి పుష్పరాజ్కి పెద్ద డిఫరెన్స్ అయితే పెద్దగా కనిపించదు. ఎందుకంటే అందులో ఉన్నది కూడా స్మగ్లింగే, ఇందులో ఉన్నది కూడా స్మగ్లింగే. అందులో సముద్రం పైన షిప్పుల్లో ఉండే వాటిని దొంగతనం చేసి వీళ్ళు అమ్మేస్తున్నారు. ఇందులో ఎర్రచందనం చెట్లు కొట్టేసి విదేశాలకి అమ్మేస్తున్నారు. సో రెండింటికి కూడా సింక్ ఉంది. ఒకలేమో సముద్రం పైన ఆ షిప్పులను కాపాడడానికి, మరొకరు ఏంటంటే ఈ అడవిని కాపాడడానికి. సో ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఇలా ఉండబోతుంది అనిపిస్తుంది స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ముందు చెప్పినట్టుగానే షెకావత్, అలాగే జగపత్ బాబు, మంగళం శ్రీను, అనసూయ, ఇవి కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి. ఈ పుష్ప ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి. అంటే వీటి గురించి పెద్దగా ముఖ్యంగా జాల్ రెడ్డి, అసలు ప్రధానమైన పాత్ర ఏదంటే జాల్ రెడ్డి.